బిడ్డ ఓ బిడ్డ కొద్ది కొడుకు కుమారుడు వచ్చినావు మరి నీ సలహా సుఖం వస్తుంది ఇక్కడే ఇత్తివాని రైకన్నా తిరగాలి రంకన్న కావాలన్నాడు సేజో నాకు సుఖం వస్తుంది సుఖం ఇద్దరు మంచి మాట ఏం గురి ఏం గురి అంటవా అనుకొండ గొల్లలు గొల్లలు సముద్రపల్లి గొల్లలు గోపాలపురం గొల్లలు సల్లు అని సల్లగురి కుమ్మరేశ్వర బాబా కొత్తించుకుంటున్నాం సుఖపట్టు పెట్టం అడుగున పెట్టం అడుగున పెట్టం మదనం పేర్చి మాట్లాడడం చల్లగం పేర్చి సరసమాడడం మా ఇరవై ముక్కు కూటుండే మీ ఇరవై ముక్కుకే మాది హక్కు మాది పట్ట అబ్బో నా సత్యవంతులను గుర్తు అయిపోయినాం 12 ఆగలు ఒక్కొక్కటి తిరిగి పాలడుతుంది పని చేసుకుంటానికి వాళ్ళ గుర్తు పెండ్ర పెట్టి తీసిన తలుపు తలుపన ఇప్పుడు ఈ చోటు పాపం ఎంతమంది పట్టుకుంటారు కాదేగో ఈడు వరకు ఇక్కొంచెం ఇటు నేను తీసుకో నాకు ఇది అయితే ఇటు సౌండ్ తీసుకో అయితే ఈ గడ్డలు మీకు ఈ గడ్డ పులుగు వస్తుంది మా పేరే పేరే బొందయ్య మా తాత వీకి బొందయ్య అబ్బ పేరే పేరే నేతి పట్టు పోతుండే రాయతారు నేతి పట్టు పోసింది మా సోదరి ఓ పుట్టాడు అన్నాడు మందకలం అన్నాడు ఇది మాది హక్కు మాది పట్ట ఆటలు వస్తాను మీరేంటి పడతావు నువ్వు ఎట్లా అట్టగాడు అట్టగాడా కొత్తగా పెళ్ళైనప్పుడు ఏమండి బావ డార్లింగ్ బేబీ బంగారం వెళ్తావు కొత్త కొత్త పెళ్ళైనప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చిన్న పురాలు గిసంలో వచ్చినాక పిల్లల పేరు పెట్టి వెళ్తారు హరీసు సురేష్ ఇట్లా కొడుకుడు వెళ్తారు ఇంకా ముసలోడు అయినా సోదరులకు ముసలోడు అయినాక ముసలి పాడుతూ వెళ్ళిపోతాడా అన్న పొయ్యి అన్నట్టు గంట వెళ్తారు 6 రోజులు కట్టుండేది ముసలోడిని వాళ్ళకి సుఖపడ్డారు కష్టం చేశారు పిల్లలు అన్నారు మనమల్ల మనమల్ల చూశారు ఏదో ఆశపడి వెళ్ళుకోవడం అనుకునే కానీ ఇప్పుడు అంత లేదు ఈ గరడమయ్యి పులుగు మధ్య కూడా నాది ఇంకోసారి మా వాడ రావద్దు మా ఆయన నాకు పెళ్ళనప్పుడు అయ్యో రారా నువ్వు గిడిపోతాను మా ఇద్దరికి కొత్త పెళ్ళనప్పుడు మా మామ రజనీకాంత్ బిడ్డ
బిడ్డ మరి పెళ్ళైంది పెళ్ళైంది మరి ఊరేగింపు తిరిగాన్నాయి మా మామ వచ్చిండు మరి పిల్ల మరి ఊరేగింపు తిరిగాన్నాయి ఏం పెట్టాలా మరి ఊరేగింపు అని అడిగినాయి నిన్ను నన్ను నవ్వగదని డీజే పెట్టాను నాన్న డీజే వద్దాను బ్యాండ్ పెట్టాను నాన్న బ్యాండ్ వద్దాను 30 మాదే సప్పులు పెట్టాను వాడు చంపితే సోదరపల్లి దేవునూరు ఓ దానరా సిద్ధపల్లి కింద మా అంటే వచ్చింది బిడ్డ బిడ్డ మరి ఊరేగింపు తిరిగా కార్యవల పెట్టి మరి ఇనో పెట్టాను తగర పెట్టాను అన్నది అవన్నీ తగరది మెత్త కూర్చొని కోసం అది కూడా మళ్ళీ పెట్టుకున్నావు వరి కోసం మిషన్ పెట్టుకోవాలి మరి పొట్టి కూడా పొడుగుండే అందరు చూడద్దాం వరి కోసం మిషన్ అయితే అందరు చూస్తారు కరెంట్ ఎట్లా నీదంటే పెట్టినంత జీతగానే జీతగాన్ని నీ లెక్కనే ఉంటారు అయ్యా వాడు కూడా రావో రజనీ గారు అయ్యా నీ కొడుకు మీద నేను అంతేలా పెళ్లి చేసుకున్నా నా సట్టకాల పురకాయలు తొందరగా పెట్టుకుంటూనే అయ్యో కూర్చోబెట్టి ఆపోయింది నువ్వు అడుగు పెడుతుంది టాప్ అయింది అడుగు పెట్టుతూనే మా అత్త పెద్ద మనిషి అయింది అట్లా కాదు చేతులు ఎంకైనా మోకాలు ముందుకైనా ముసల్లా అయిందో అంట మాట 2 అర్థాలుంటే ముసల్లా అయింది 60 పెద్ద మనిషి అయింది సంవత్సరం తీసి నన్ను ఎత్తులో పెట్టింది సంవత్సరం మొత్తం సంవత్సరం సర్దికి వచ్చింది ఆడిది బట్టలు పోసింది గాడిది నువ్వు మరుగున పెట్టాను మరుగున పెట్టే మానవ పని అవుతాను ఏదో తెలవలేను బరాబరిగా నువ్వు మరుగున పనులు బిడ్డ కింద పోయాలని మా వాటి వాళ్ళు చెప్పింది పొద్దు పొద్దునే లేచిన బిడ్డ పొద్దున లేచిన తాను చేసిన ఇక పొయ్యి అంటే పెట్టాను ఇక పొక్కరాలు పెట్టిన పెట్టిన అదే పోయి ఇదే పోయి ఇది వీటి మంటలేదు అబ్బాయికి మంటలేదు చూడిగా ఇక పాలు పెట్టినా పాలు పెట్టి ఇక చూడు పుర్రగా ఉత్తానే పుల్లగానే తోడురా ఇక అందరికి మందన సౌతులు వాదన సౌతులు ఈ చేత కొడతారే కొడతారు ఎందుకంటావా ఇగో ఈ చేత పెట్టినావు అనుకో అరే రారా అంటది అరే పోరా అంటది ఇప్పుడు పైసలు ఇస్తే అంటది ఎప్పుడన్నా ఇంటికి పైసలు కత్తాడు అప్పస్తాడు అప్పుడు వస్తాడు మా ఆయన లేడండి తర్వాత రండి అంటది ఈ చేయడానికి ఏం లేదో గణపతి పూజ ఒక్కటే మంచి చేయి ఎంత మంచి ప్రతివాదాన్ని పరమాత్మ తెల్లగా చల్ల పెట్టుకున్నా పాలగా పెట్టుకున్నా సర్ర మీరు ఉప్లగడ బస్ ఎక్కిన ఉప్లగడ బస్ ఎక్కి మానగపల్లి బస్ స్టాండ్ గ్రామ పంచాయతీ దిగుడుతోనే సల్లో కీకేసిన ఈయన కథ మా తాత ఇక ముద్యానికి ముంద పెట్టుకొని బిడ్డ చల్లనే తర్వాత మా మామ వచ్చిండు సాటికి వచ్చిండు మా అత్తయ్య ఆయన కింద పోసిన ఇక మా ఆయన వచ్చిండు అబ్బా నీరు తాగుతా మంచిగా ఉంటుంది ఆయన లేవట్టి పోసిన చల్లగంప లేవట్టి పోసిన ఈయన వచ్చిండు ఈయన వచ్చి అబ్బో ఇక మా బావ ముట్టుకోవద్దు కదా తప్పేది లేతి చూడిగా ఏం చేసిన ఆయన కూడా గీకి పోసిన ఆయన కూడా పాలకోకుడే పోయంగా నా టంకా సల్ల మిగిలింది గుణవంతరాలు నా
టంకాల మిగిలిందే ఆ పైసలు తీసుకపోయి మా మామకి ఇద్దాం అనుకో మా మామకి ఇచ్చిందనుకో ఇవాళ ఇస్తా ఇలా పోతాడు తీర్మానం మాత్రం సిట్టింగ్ ఎత్తాడు సిట్టింగ్ వేసి మా కోడ పైసలు ఇచ్చింది దవా చేసుకున్నాం అంటాడు ఇవాళ ఇచ్చినాక రేపు అయిపోతే ఏమనుకుంటాడు కోడలు నిన్ను ఇచ్చింది అనుకుంటాడు మా అత్తకి ఇంత తీసుకుపోయి ఈ ఇంటికి అత్తలు కీడే అత్తలు ఇవ్వాల్సిందే కీడు కట్టకు పుట్ట కీడు ఇంటికి అత్తలు కీడు సీరియల్ అట గుద్దమందరం ఈ బంధం అన్ని పరపర మాట్లాడతారు మా అత్తకి తోడు ఇచ్చినాం అనుకో రేపు అయిపోయింది అనుకో ఇక ఉప్పు కాడ గీతే పప్పు కాడ గీతే అన్నం కాడ గీతే ఇక అప్పుడు చిన్న చిన్న చెప్తాంది అవగారి ఇంటికాడ పంపించుకుంటానే ఉంటుంది ఇక మా అత్తగారికి చెప్తా మా ఆయనకి ఇస్తే మా ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఇచ్చింది అనుకో కదా తాళ్ళలో పోతాడు సర్ర మీద తాళ్ళలో పోతాడు చెప్పానా కార్తీక దీపంలో ఈయన డాక్టర్ బాబు దీప ఏమంటావు వంటలా కాదు అదే పైసలు ఇచ్చిన అనుకో సర్ర మీద తల్లలో పోతాడు గవర్నమెంట్ దింకి అంటాడు గతం ఫస్ట్ వాడు ఎవరైనా గవర్నమెంట్ ఫస్ట్ మంచి పోతాడు గట్టికాలు పోతుంటేనే కొంచెం రిమ్మత్తది తర్వాత మావాడు మూల నీళ్ళు పోసిన అవుతుంది ఇద్దరం కలిసి చేసినాం మరి బాబా కోడల పిల్ల మరి కొత్త కొత్త పిల్ల 10 చేద్దా ఒకటే ఇచ్చింది తినమని అబ్బో ఒకటే ఇచ్చింది నేను పాడాను ఒకటే ఇచ్చింది కానీ కష్టపడి చేద్దా అనుకున్నా ఏమైంది పోయి దేవునితో దాచిపెట్టుకున్నాడు మా అత్త అబ్బా ఇట్లయితే ఇట్లయితే అని మా అత్త సీఏ మా అత్త మహిళా సంఘం సీఏ సీఏ 5 తారీఖు వచ్చిన బిడ్డ 5 తారీఖు వచ్చిందనే గత నేను ఆడు వేయత్తనే మహిళా సంఘం మీటింగ్ అంటే మళ్ళీ రాగాడు అనుకున్నా ఇదే సందు గత బయట పోయేదాకా చూసిన మా అత్త పోయేదాకా అక్కడ పోదానట్టు చేసి 1 2 3 అని ఇంట్లో దొరికింది దేవుడు కూడా ఇక 10 గల మడ్డ పెట్టుకున్నా ఒకటి గిరిని పట్టిన మళ్ళీ వచ్చింది అది పోయిన పోకడి బుక్ పట్టకపోతా మహిళా సంఘం బుక్ మర్చిపోయిందట మర్చిపోయింది అబ్బా ఇక వచ్చినానుకో దొంగ పేరు వస్తుంది దొంగదా అని చెప్తానని ఇక్కడ పెట్టుకున్నా తొడ మీద పెట్టుకున్నాం అనుకున్నా తొడ పెట్టుకుంటే మరక అవుతుంది మా ఆయన వస్తాడు మరక ఎక్కడదో ఆయన కొడుతున్నాడు అవసరం అన్నాక ఈడ పెట్టుకున్న మరకే ఈ మరక ఎక్కడ అంటాడు ఇక నాకు బార కుడులుండే మా అవ్వ నాకు వెనక పెట్టి పోసేది పీట మీద పీటేసి పెట్టేది జల్లడగా చేపించేది కింద ఆడకుండా ఇక నా శిఖ ఎగేసి ముట్టే వెళ్ళిపోయేంత ఉండేది ఇంతే ఉంటదా నా శిఖ గుంజి ముట్టే గురిజగించేంత ఉండేది ఇంతే ఉంటదా ఇక చూడిగా ఇక నేను ఏం చేసిన ఆ బార కుళ్ళాయ ఇప్పిన ఇక మా అత్త రాకముందు ఏం చేసిన ఆ బార కుళ్ళల్లా ఆ బచ్చప్పాలు పెట్టి మంచి సిగ్గేసింది ఇక దొంగ తాత కూడా దొరకద్దని సిగ్గేసినాక నేను ఏమైంది అత్తమ్మా అని నేను అన్న అత్త అంటే బిడ్డ వాళ్ళు 4 గంటలకు వాళ్ళందరూ 4 గంటలకు రమ్మన్నారు అన్నారు ఇక 4 గంటలకు పోతాయి అనుకుంటే 4 గంటలకు ఎవడో పోడత్తే అందరూ పంపించినాక ఇక మా అత్తలో గిడొరిగింది ఇక నేను పోయో గిడొరిగింది ఇదే గుమ్మి అదే మా గుమ్మిదే అయ్యో మా గుమ్మిదే ఏం చేసినా నేను చల్ల గాలికి మా అత్త ఆడొరిగింది నేను ఒరిగిన కాదు ఈ భూమి కింద పని తొక్కులే నాకు తీయటి వాసనకు ఆడగాడికి మొత్తం కత్తించినాయి మొత్తం మంగళవాడు కదా ఆమె కొట్టినట్టు 5 అయినాక ఏం చేసిన
ఉయ్యాలో సింగనది ఉయ్యాలో గౌరమ్మ గట్టి ఉయ్యాలో ఉయ్యాలో దొరణ కొప్పే ఉయ్యాలో దొడ్డిమంజుడు ఉయ్యాలో దొరణ కొప్పే ఉయ్యాలో బలమైన సుందరి మరి మేడమ్మగారికి పప్పు సార్ తాగినది గుంపుల్లా మూడు కుదురు మరి మల్లయ్యనైనా ఓనాడు ఎడవో జీవినాథ మల్లయ్యో మరి మా స్వామి బిడ్డలు అల్లుడు కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చే సంతోషం మీరు అలాంటి
శారదల్లకే పచ్చన బాణి మల్లేకు అల్లది ఒక మహాత్లగీయంగా ఆరవదలి ఎల్లవకు చేతబట్టి అందులో ఐదని మల్లేకు పచ్చడి చేతబట్టి అందులో కోరలి మల్లేకు 12 ముందర బాలపందిరి కింద బయట ఒత్తులు చేశారు అల్ల ఓటించారు ముట్టించు వాది ఆ ముచ్చోల వెలుగున పట్టించు వాది ఆ పౌడల వెలుగున ముట్టించు మల్లన్న ఏ లోకం వేగును ముట్టించు మల్లన్న శ్రీశైల వేగున పుట్టలోన వాసన పూలగప్పి దట్టంగా రోగాలు పూలదంచి పొల్లు చెప్పుల వల్ల ఇతర మలపాలి వీరన్నకు పోయిన మాపాలి మల్లయ్యకు చిన్నపర్వతాల మల్లయ్యకు రాజన్నకు రాజన్నకు కూతున్న ఐలోని మల్లయ్యకు కూతున్న గోరెల్లి మల్లయ్యకు కూతున్న కాకట్ట మల్లయ్యకు కూతున్న ఓదన మల్లయ్యకు మంగళమ్మ దేవరాని చిన్న ముగ్గురు అక్కలు ఉన్నారు 30 లక్షలు పెడతాం 40 లక్షలు పెడతాం అసలు ఏమి ఇష్టం పెట్టు అల్లా లక్షలు నోట్ల 100 రూపాయలు తీసుకోవాలి బాబు కొట్టే రెండు ఒక్కలు పసుపు కుంకుమ కొట్టి పట్టుకోవాలి మంగళారతులు ఉన్నాయి
గుప్పు రా ఇట్లా తల్లి. గుప్పు గుప్పు మీరున్నదే ఆడున్నట్టు కుంకుమ ఇస్తాను చాలా ఇయ్యి మీరే ఎగబెట్టమంటావా గిరి పెద్ద ఇరవై దేవుని మీరు మొదలు చెప్పాలి దేవి రోజు తెలియదు అంటాను కొబ్బరికాయ ఒట్లు ఎరికే కానీ అమ్మాయి ఉన్నట్టున్నది ఆమె ఓనర్ చూడ మెల్లగా పడాలి ఆగు అయ్యగారు ఆయన ఇంట్లో కొడతాడు చల్లకుండా ఇప్పుడు కొట్టు నువ్వు ఎట్టుగా ఎత్తుకోపోతావు దేవుని కొబ్బరికాయ కొట్టి ఎత్తుకోపోవాలి దిష్టి చుట్టూ